ఆమెకు 17 ఏళ్ళు. హాయిగా చదువుకుంటూ స్నేహితులతో ఆడిపాడాల్సిన వయసు. అయితే ఉలుకు పలుకు లేకుండా కాళ్ళు చేతులు వంకర్లు పోయి కదల్లేని పరిస్థితిలో మెంటల్ ఆసుపత్రిలో అచేతనంగా పడి ఉంది. తెలిసి తెలియని వయసులో ప్రేమ ఉచ్చులో పడినందుకు ఆమెకు పడిన శిక్ష అది. పెళ్లి చేసుకున్న భర్త అత్త వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేయగా అందుకు అంగీకరించకపోవడంతో రకరకాల ఇంజెక్షన్లు ఇచ్చారు. దీంతో అవి వికటించడంతో జీవచ్ఛవంలా మారి ప్రాణాలతో పోరాడుతోంది. విషాదకరమైన ఈ ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురంలో వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి జిల్లాకు చెందిన మైనర్ బాలిక పెద్దాపురంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన చందు అనే వ్యక్తి ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుని మంచిగా చూసుకుంటానని అతడు చెప్పిన మాయ మాటలు నమ్మి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు అన్ని చోట్ల వెతికి చివరికి న్యాయం చేయాలంటూ అనకాపల్లి జిల్లా పోలీసులను ఆశ్రయించారు. చందుతో పాటు బాలిక ఆచూకీ కనుక్కున్న పోలీసులు వారిని ఇరు కుటుంబాల సమక్షంలో హాజరుపరిచారు. వారిద్దరూ అప్పటికే పెళ్లి చేసుకోవడంతో ఇకపై అత్తింట్లోనే ఉండాలంటూ బాలికను పెద్దాపురం తీసుకెళ్లారు. అక్కడే అసలు కుట్ర మొదలైంది. అత్త నీలిమ సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆశతో వ్యభిచారం చేయాలంటూ బాలికను బలవంతం పెట్టింది. అందుకు ఆమె ప్రతిఘటించడంతో నిత్యం నరకం చూపించేది. ఇదే క్రమంలో రకరకాల మందులు ఆమెతో బలవంతంగా మింగించడంతో పాటు అనేక ఇంజెక్షన్లు ఇప్పించేది. మందులు వికటించడంతో బాలిక శరీరం సహకరించక కాళ్ళు చేతులు వంకర్లు తిరిగి నోట మాట రాక అపస్మారక స్థితికి చేరింది. దీంతో గతేడాది డిసెంబర్ 28న బాలికను అత్తింటి వారు కాకినాడలోని జీజీహెచ్లో చేర్పించారు. దీనిపై ఆసుపత్రి వర్గాలు పెద్దాపురం పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు సరిగ్గా స్పందించలేదని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు జీజీహెచ్కు చేరుకుని ఆమెను ఈ నెల 10న ఆసుపత్రి నుంచి తీసుకెళ్లారు. అనకాపల్లి జిల్లాలో కొద్ది రోజులు చికిత్స చేయించిన పరిస్థితి కుదుటపడలేదు. దీంతో ఈ నెల 20న విశాఖలోని విమ్స్లో చేర్పించారు. ఆమె మానసిక పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో విశాఖలోని మానసిక వైద్యశాలలో చేర్పించాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో తీవ్ర విమర్శలు రావడంతో చివరికి పెద్దాపురం పోలీసులు స్పందించక తప్పలేదు. బాలిక తల్లి నుంచి ఫిర్యాదు స్వీకరించి చందు అతడి తల్లి నీలిమపై ఈ నెల 26న కేసు నమోదు చేశారు. మైనర్ బాలికను ట్రాప్ చేసి నరకం చూపించిన తల్లి కొడుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.